గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి గొల్ల కురుమలకు రాయితీపై గొర్రెలను పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా అర్హులను గుర్తించిన అధికారులు 2 విడతల్లో జీవాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. తొలి విడత పంపిణీ కార్యక్రమం 2018లో ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం మలి విడత ఇవ్వకుండానే బీఆర్ఎస్ అసెంబ్లీ నోటిఫికేషన్తో వాయిదా వేసింది. అర్హులకు అందని ద్రాక్షలా మిగిలింది. 2వ విడత గొర్రెల కోసం డీడీ తీసిన గొల్ల కురుమలకు గొర్రెలు ఇప్పటికీ అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రాయితీపై అందించే గొర్రెలు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తున్నారు. 18 నెలల క్రితమే జిల్లాకు చెందిన 10,047 మంది గొల్ల కుర్మల వడ్డీలకు తెచ్చి డీడీలు తీశారు. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదని వాపోతున్నారు గొల్ల కుర్మలు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. గొల్ల కురుమల యాదవుల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. ఆ పథకం మాత్రం క్రమణంగా అంటే మొదటి విడతలో స్పష్టంగా ఇచ్చినప్పటికీ 2వ విడతకు వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏళ్లు గడుస్తున్నప్పటికీ వాళ్ళు డీడీలు కట్టి మాత్రం అంటే ఆ పథకం ద్వారా వారు లబ్ధి పొందుకోకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వారంతా మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు అంటే చెప్పండి, మీకు ఎప్పటి నుంచి ఈ పథకం ఇస్తానని చెప్పారు? ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీరు డీడీలు కట్టి? గత ప్రభుత్వంలో ఫస్ట్ విడత గొర్రెలు అనేది స్పీడ్గానే వచ్చాయి. ఆ తర్వాత మళ్ళా అధికారులు చెప్పారు యాదవ్ కుటుంబాలు అందరిని కూడా దగ్గర తీసుకొచ్చి డీడీలు కట్టమంటే కట్టాము. కట్టిన కాడ నుంచి ఇప్పుడు 18 నెలలు దాటిపోయింది. ఈ ప్రభుత్వం అయినా గుర్తించి ఆ రోజు మంత్రి ఇప్పుడు ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గతంలో పాలేరుకి వచ్చినప్పుడు యాదవులకు కూడా నేను లోన్ల గురించి మాట్లాడి మీకు ఏవో ఒక న్యాయం చేస్తా అని చెప్పాడు. కానీ ఇప్పుడు మంత్రి గారికి దృష్టికి తీసుకుపోవడం బాధ్యత మాకుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏమైందంటే డీడీలు వాపసు తీసుకుంటున్నారు. ఆ వాపసు తీసుకోకుండా మీరేమన్నా మాకు నగదు ఇవ్వటం కానీ ప్రస్తుతానికి డీడీలుకి గొర్రెలు లోకల్లో ఇవ్వటం కానీ గత ఊర్లలో మేము 9 రాష్ట్రాలకు వెళ్ళాం. ఏరే రాష్ట్రాల్లో కూడా లోన్లు ఇచ్చారు. ఇస్తే ఆ ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం లోకల్లో అవసరమైతే మా లోకల్లో మా అమౌంట్ని దాన్ని కొద్ది గొప్ప కలిపి వడ్డీ లాస్ పోకుండా లేదా అన్ని గొర్రెలు ఇవ్వపోయినా కూడా వీటికి ఎంతో కొంత కలిపి ఇస్తే ఈ డీడీలు అనేది మేము వాపసు తీసుకోకుండా గొర్రెలు కావాలనేది కోరుకుంటున్నాం. యాదవులకు కావాల్సింది గొర్రెలు. ఆ గొర్రెల మీద ఆశతోనే మేము డీడీలు కట్టాము. గత ప్రభుత్వంలో స్పీడ్గానే వచ్చినాయి. ఆ తర్వాత కట్టమంటే మేము డీడీలు కట్టాక కథ లేట్ అయింది వాస్తవం. 18 నెలలు దాటింది. ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా గుర్తించాలనే ఆవేశంతోనే మేము ఇప్పటికి కూడా మేము అందరం కలిసి డీడీలు వాపసు తీసుకుందాం అనుకుంటున్నాం. వాపసు తీసుకోవద్దు అనుకుంటే మాకు ఏదైనా న్యాయం చేయాలని చెప్పేసి సీఎం గారికి కానీ శ్రీనివాసరెడ్డి మంత్రి గారికి కానీ అటు తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ ఇటు ఉన్న బట్టి విక్రమార్క గారు మంత్రి గారు వాళ్ళకు కూడా విన్నవించి చెప్పాల్సిన బాధ్యత మా ఆవేశం. మీరు చెప్పండి, దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి? ఇప్పుడు ఎంతమంది అంటే దాదాపుగా మీకు అంటే అధికారులు ఏం చెప్తున్నారు మీరు అడిగితే? సార్ మేమైతే దగ్గర 18 సంవత్సరాలు అయింది కట్టి. 18 వేలు అయింది. 18 సంవత్సరాల నుంచి అయితే మాకు సరే మొదటి ఇచ్చారు. మొదటి ఇచ్చారు కానీ మళ్ళీ తర్వాత మేము వడ్డీలు తీసుకొచ్చి మేము కడుతున్నాం. ఇప్పుడు లేని వాళ్ళు తీసుకొచ్చి వడ్డీలకి లేని వాళ్ళు తీసుకొచ్చి బాకీలేని అల్లరి పెడుతున్నారు. ఇప్పుడు మా అధికారులను అడిగితే మీకు ఏమంటున్నారు? అధికారులు ఏమన్నా అధికారం మేము పెడితే మేము ఏమంటారంటే ఇప్పుడు మీకు ఏమొస్తాయి డబ్బులు ఏం రావు అంటే మాకు డబ్బులు రాబోతే ఏంటంటే వడ్డీలు తీసుకొచ్చినాం అని మేము కంప్లైంట్ పెడతాం, లేకపోతే ధర్నా చేద్దామని మేము అనుకుంటున్నాం. మరి ఈ ప్రభుత్వం కూడా ఇస్తుందా ఏదా అని. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 332 అంటే సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే ఏదైతే 31,162 మంది అయితే లబ్ధిదారులు ఉన్నప్పటికీ వారందరికీ కూడా ఇంకా 16,000 మందికి అయితే లబ్ధి అంటే గొర్రెలు రావాలని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నారు. ఆ దిశగా కూడా వేల సంఖ్యలో కూడా డీడీలు కట్టి వారందరికీ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే గొర్రెలను ఇప్పించాలని చెప్తున్నారు. ఇప్పటికే మేము అక్కడ చాలని జీవితాల్లో మేమైతే అప్పులు తీసుకొచ్చి అయితే ఈ పథకం కోసం అయితే డీడీలు కట్టాం. కానీ 18 నెలలు అయినా కానీ ఇంతవరకు మాకైతే ఎటువంటి అంటే కనీసం అధికారుల నుంచి కూడా స్పందన లేదని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమకైతే గొర్రెల పంపిణీ చేయాలని చెప్పేసి అయితే వారు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.